ఓం శ్రీ గురుభ్యో నమ. గం గణాధిపతయే నమ. శ్రీమాత్రే నమ. ఈరోజు మనము 2025 ఆగస్టు మాస ఫలితాల అంతర్భాగంగా మన ఛానల్లో మ్యూజిక్ థెరపీ, అస్ట్రాలజీ, యోగా, ఇవి ఆయుర్వేదం టిప్స్, అవి అలాగూ యోగా డైట్లోకి వచ్చేస్తాయి. మనకు ఇవన్నీ ఎందుకు కలబోసి చెప్తున్నాను నేను. ముందుగా నా గురించి నేను కొంత ఇంట్రడక్షన్ చేసుకోవాలి. ఒక 10 years బ్యాక్ ఆయుష్ డిపార్ట్మెంట్కి కాంట్రాక్ట్ ఇచ్చింది గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్, యోగాని వరల్డ్ వైజ్ స్ప్రెడ్ చేయమని. అందులో నన్ను ఇక్కడ యోగా ఎగ్జామినర్గా సెలెక్ట్ చేసుకున్నారు. 6 years అందులో పనిచేశాను. తర్వాత బయటకు వచ్చాను. సొంతంగా చేయాలి, ఇంకా అభివృద్ధి చేయాలి సబ్జెక్ట్ అన్న ఉద్దేశంతో వచ్చాను. అందులో మాకున్న సిలబస్లో విజ్ఞాన భైరవ తంత్రం, మా సిలబస్లో కూడా ఇది పెట్టలేదు. కాకపోతే మేము రీసెర్చ్లో తీసుకున్నాము ఈ బుక్స్. ఈ ముందు ఇంకా సిలబస్ ఎస్టాబ్లిష్ అవుతుంది. ఈ బుక్ తీసుకొని మీరు చదివినరంటే మీకే అర్థమవుతుంది నేను మాట్లాడేది వాస్తవమా అవాస్తవమా అని. ఇక్కడ యోగా ధారణలకి, మ్యూజిక్కి, అస్ట్రాలజీకి ఉన్నటువంటి సంబంధాన్ని తెలియజేశారు. ఇది వేదంలోని ఒక పార్ట్, మూల అంశం ఈ బుక్. దీని మూలంగా ఎవరైనా డౌట్ ఉంటే ఖచ్చితంగా ఈ బుక్ని చూపిస్తున్నాను చూడండి. విజ్ఞాన భైరవ తంత్రం. ఈ బుక్ కొని మీరు చదివారంటే నా వీడియోస్ నేను ఈ కాన్సెప్ట్లోకి ఎందుకు తీసుకొచ్చానన్న విషయం మీకు ఖచ్చితంగా అర్థమవుతుంది. మరి ఇప్పుడు మనం ఇంకా మాస ఫలితాలలోకి వెళ్ళగలిగితే అంతర్భాగంగా చూసుకోవటానికి శని భగవంతుడు వచ్చేసి మనకు మిథున రాశిలో ఉన్నారు. రాహువు గారు వచ్చేసి ఈ యొక్క కుంభరాశి సంచారం చేస్తున్నారు. కేతు వచ్చేసి మనకు ఈ యొక్క సింహరాశి, కేతువు, కుజుడు, రవి వచ్చేసి మనకు 17 వరకు సింహంలో, ఇక్కడ మనకు 17వ తేదీ వరకు కూడాను కర్కాటకంలో ఉండి తదుపరి ప్రవేశం చేస్తారు. తర్వాత శుక్రుడు వచ్చేసి మనకి 20వ తేదీ కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తారు మిథునాన్ని వదిలి. బృహస్పతి మాత్రం మిథున రాశిలోనే సంచరిస్తారు. ఇది ఈ యొక్క గ్రహాల యొక్క ఇది. అంటే మనకు ఒక్కొక్క గ్రహము ఏ రోజులలో రాశి మారుతుందని తీసుకున్నట్లయితే 20th నుంచి మనకు రాశులు మారటం స్టార్ట్ అయింది. నెక్స్ట్ కన్యారాశి, కన్యాలగ్నం తీసుకున్నట్లయితే ఉత్తర నక్షత్రం 3 పాదాలు, అలాగే హస్త 4, చిత్త 2 పాదాలు కలిపి కన్యారాశి, కన్యాలగ్నం కిందికి వర్తిస్తుంది. కన్యారాశి, కన్యాలగ్నం వారికి మీ రాశిపతి బుధుడు మీకు రవితో కలిసి లాభంలో ఉన్నాడు, బుధాదిత్య యోగంలో 17వ తేదీ వరకు. నెక్స్ట్ మీకు కన్యారాశి వారికి మీకు తృతీయాధిపతి, అష్టమాధిపతి అయినటువంటి కుజుడు మీ రాశిలోనే ఉన్నాడు. కాబట్టి ప్రయాణాలలో చాలా జాగ్రత్త వహించండి. తోడబుట్టువులకు ఇబ్బంది కలిగే అవకాశాలు ఉన్నాయి. చిన్న వ్యాపారాలు చేసుకునే వారికి మానసిక రోధనకి పోయే అవకాశాలు స్పష్టంగా గోచరిస్తున్నాయి. మీకు 2వ ఇంటి అధిపతి అయినటువంటి, అలాగే భాగ్యాధిపతి అయినటువంటి శుక్రుడు వచ్చేసి మీకు దశమంలో మాసాంతం వరకు ఉంటారు. తదుపరి మీకు లాభస్థానంలోకి, కర్కాటకంలోకి ప్రవేశిస్తారు. ఈ మాసం మొత్తం కూడాను అక్కడే ఉంటారు. ఇక్కడ మీకు బుధాదిత్య యోగం అనేది కర్కాటకంలో మీ లాభస్థానంలో ఉంటుంది కన్యారాశి వారికి. తదుపరి ఈయన రవి భగవానుడు వచ్చేసి 17వ తేదీ ఈ యొక్క కర్కాటక రాశిలోకి, సింహరాశిలోకి వస్తారు మీ రాశిలోకి. ఇక్కడ కేతువుతో కలుస్తారు. కాబట్టి కేతువు, రవి, కుజుడు కలిసి ఉంటారు, వ్యయంలో ఉంటారు. అంటే మీకు సోదర సౌఖ్యంతో ఇబ్బంది, వాహనాల ద్వారా ఇబ్బంది కలగడమే కాకుండా, అలాగే మీకు వ్యయాధిపతి అయినటువంటి ఆరోగ్యాన్ని క్షీణింపచేసే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. అమ్మవారి దీక్షణలు పట్టుకున్నట్లయితే మీకు సుఖప్రదంగా జీవనం ముందుకెళ్ళే అవకాశాలు స్పష్టంగా గోచరిస్తున్నాయి. రాహువు మీకు 6లో ఉండి యోగిస్తాడు, కానీ శత్రు, రుణ, రోగ ప్రాబ్లమ్స్ క్లియర్ అయిపోతాయి. అలాగే సప్తమంలోకి శని ఉండడం అనేది
మీ సంతానానికి మీకు శత్రు రుణ బాధలకి కొంచెం మనసు సంకటంగా మారుతుంది. స్త్రీ యొక్క సంతానంతో మీరు ఇబ్బంది పడే అవకాశం ఉంది. అలాగే మీ హెల్త్ పైన మీరు ఎక్కువ ఫోకస్ చేసుకోవాల్సిన పీరియడ్ స్టార్ట్ అయింది. కొంచెం ఆలోచించి జాగ్రత్త తీసుకుంటూ మీ ఆరోగ్యాన్ని మీరు మార్చుకున్నారంటే మీకు మంచి జరిగే అవకాశాలు చాలా స్పష్టంగా దగ్గరికి వచ్చే అవకాశాలు ఉన్నాయి. భూ సంబంధమైన క్రయ విక్రయాలు ఆశించిన మేరలో మీకు జరుగుతాయి. ఏది ఏమైనప్పటికీ కూడాను మిమ్మల్ని మీరు ఎక్కువగా తీర్చిదిద్దుకోవాలంటే విష్ణు సహస్రనామ పారాయణ చేయండి. అలాగే బుధవారం 6 నుంచి 6:30 మధ్యలో పెసలు, ఆకుపచ్చని వస్త్రము, అలాగే కొంచెం దక్షిణపూర్వకంగా బ్రాహ్మణునికి దానం ఇచ్చి ఇంటికి వచ్చి తలస్నానం చేసి ఆ బట్టలు వదిలేసి దైవ ప్రార్థన చేసుకున్నట్లయితే మీకున్న కష్టాలు చాలా వరకు తీరే అవకాశాలు స్పష్టంగా గోచరిస్తున్నాయి. స్వస్తి.